ఓకే. అపోజిషన్ పార్టీ అయినా ఈరోజు మీడియా వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉందని అంటున్నారు. మరి ఈరోజు పొజిషన్లో ఉన్న మీరు ఎందుకు మీడియాని మీ చేతుల్లో పెట్టుకోలేకపోతున్నారు? నేను అది కూడా అడుగుతున్నా. మీడియా మొత్తం టీడీపీ చేతుల్లోనే ఉంది, వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నారని. మరి అధికార పార్టీ మీదే కదా, మరి మీ చేతుల్లో ఎందుకు, మీరెందుకు సోషల్ మీడియా కానీ నెట్వర్క్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నారు? మీడియాని మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పరిపాలన చేస్తుంది. ఆ సంక్షేమ ఫలాలు మొత్తం పేద ప్రజలకు చేరుస్తున్నారు. ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ కానివ్వండి, ఎంతో మార్పు వచ్చింది మనకి. ఇదివరకి ఇప్పటికీ స్కూల్స్లో ఇదివరకు గవర్నమెంట్ స్కూల్ అంటే అమ్మో నేను జాయిన్ అన్నట్టుగా ఉండేది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే సీట్లు అయిపోయినాయని బోర్డు పెడుతున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనేమో కురుక్షేత్రం 24 అంటున్నారు. నారా లోకేష్ యుద్ధం ప్రారంభమైందని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన వెంటనే బెయిల్ మీద ఆ మాట అన్నారు. మరి యుద్ధానికి సైన్యం సిద్ధమా? అసలు నారా లోకేష్ అనే వ్యక్తి యుద్ధాల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళిన తర్వాత లోకేష్ అంటే ఆయన కుమారుడిగా రాష్ట్రంలో ఉండి పార్టీని ప్రజల్ని మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత లోకేష్ అనే వ్యక్తి ఢిల్లీ పారిపోయాడు. మనకు కనపడలా, ఆంధ్రప్రదేశ్లో చూడలా. అవును, ఒక రాజకీయంగా తండ్రిని బయట తీసుకురావడానికి అయి ఉండొచ్చు, ఎందుకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ లాయర్ని కలవడానికి అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు చాలా ఉంటాయి కదా. ఆయన పారిపోయాడని ఎందుకు అంటున్నారు? అది ఎక్కడ హైదరాబాద్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉండి చేసుకోవచ్చుగా ఇవన్నీ. ఢిల్లీ పారిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఢిల్లీలో ఎందుకు పారిపోయారు? ఏముందండి ఢిల్లీలో, ఏం చేసుకుందాం అని పోనీ అది చెప్పండి. ఢిల్లీ మనం చూసాం కదా, పురంధేశ్వరి గారు వాళ్ళ రిలేటివే కదా. ఆమెతోటి ఏదన్నా మాట్లాడుకొని అక్కడ ఉండాలని ప్రయత్నం చేశాడు. అంతేగాని తండ్రిని జైల్లో వేశారు, మనం ఇక్కడ ఉండి కేడర్కి ధైర్యం చెప్పాలి, వాళ్ళతోటి మనం నిరుత్సాహం కాకుండా ఉత్తేజపరచాలి అని ఒక సైనికుడిలాగా ముందుకొచ్చి నిలబడిన పరిస్థితి లేదు, చేయలేదు, పారిపోవడమే జరిగింది. అదే మనం చూసాం. మరి అటువంటి వ్యక్తి నేను యుద్ధం చేస్తాను ఇవన్నీ అంటే అసలు అది అనుకోవడానికి కూడా బాగాలేదు. కనీసం ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను ఎమ్మెల్యేగా గెలవలేడని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మొన్న గవర్నమెంట్లో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేశాడు. ఈసారి ఖచ్చితంగా మంగళగిరి గెలుస్తారని అంటున్నారు కదా, అధిక మెజారిటీతో నారా లోకేష్ ఈసారి గెలుస్తారు అనేది ఉంది కదా. అది ప్రజలు నిర్ణయిస్తారు, గెలుస్తారా వాడతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనం చూసాం కదా, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ కావడం అనేది ఒక సిస్టము. కానీ ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత యోధుడైతే లోకేష్ ముందే చేయాల్సిన అవసరం ఏముంది? ఫ్యూచర్లో చేసుకోవచ్చుగా. ఫ్యూచర్లో మన గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్ రాదు, మళ్ళీ ఈ అవకాశాలు రావు అని ఆయన లోకేష్ గారిని ముందే ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ చేసేసాడు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది లైఫ్ లాంగ్ అని.